పుష్కరాల 8వ రోజు కాళేశ్వరానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పుష్కర ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానాయణప్ప ప్రత్యక్షంగా అందిస్తారు. సునీత, వారం రోజులు గడుస్తున్నప్పటికీ పుష్కర స్నానాలు ఆచరిస్తున్న యాత్రికుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు, రోజు రోజుకు పెరుగుతోంది. శని ఆదివారాలు సెలవు దినాలు కావడంతో అధిక సంఖ్యలో వచ్చారని ప్రభుత్వం భావించింది. కానీ అందుకు భిన్నంగా సోమవారం రోజు అంతే స్థాయిలో పుష్కర స్నానాలు ఆచరించారు. ఈ రోజు 8వ రోజు గడిచింది. 8వ రోజు 7 రోజులు గడిచిపోయింది. కానీ ఇప్పటికీ 8వ రోజు కూడా పుష్కర ఘాట్లు కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. కాళేశ్వర క్షేత్రంలో పుష్కర స్నానం ఆచరించడం ద్వారా పునీతులవ్వాలని భావిస్తున్న యాత్రికులు అధిక సంఖ్యలో ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ నుంచి, అదేవిధంగా వరంగల్, ఇటువైపు కరీంనగర్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున యాత్రికులు ఈ ప్రాంతానికి తరలి వస్తుండటంతో పుష్కర ఘాట్లు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచే పుష్కర స్నానాలు ఆచరించేందుకు యాత్రికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దాదాపుగా నిన్న 7 లక్షల మంది వరకు పుష్కర స్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. ఈ రోజు కూడా అదే స్థాయిలో పుష్కర స్నానాలు చేసే అవకాశం ఉందని అధికారులు భావించి అందుకు తగిన రీతిలో ఏర్పాటు చేశారు. మనం ఒకసారి చూడొచ్చు, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం నుంచి పుష్కర ఘాటుకు వస్తున్న రహదారి ఇది. ఈ 1/2 కిలోమీటర్ మేర ఈ రహదారి ఉంటుంది. ఈ రహదారి మొత్తం భక్తజన సందోహం అయిపోయింది. ఒకసారి చూడొచ్చు, పుష్కర ఘాట్ల దగ్గర నీళ్లు లేకపోవడంతో గోదావరి నదిలోకి పుష్కర స్నానాలు ఆచరించడానికి తరలి వస్తున్న భక్తులు మెట్లు దిగుతున్న దృశ్యాలను చూడొచ్చు. ఒకసారి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఈ పుష్కర ఘాట్లని కిక్కిరిసిపోయాయి. కాళేశ్వరంలో 4 ఘాట్లు ఏర్పాటు చేశారు. ఒక ఘాటు ప్రముఖులకు, అత్యంత ప్రముఖులకు, మిగిలిన 3 ఘాట్లు సాధారణ యాత్రికులు పుష్కర స్నానాలు చేయడానికి కేటాయించారు. ఈ 3 ఘట్టాలలో చివరి 3వ స్నాన ఘట్టం పిండ ప్రదానాలు, పితృతర్పణాలు చేయడానికి కేటాయించారు. గంగా నదిలో కాశీ తీర్థం, కాశీ క్షేత్రం వద్ద పిండ ప్రదానాలు చేస్తే ఎంత ఇది ప్రాశస్త్యమో అంతే స్థాయిలో ఇక్కడ కూడా పిండ ప్రదానాలు చేయడం ద్వారా ఇది జరుగుతుందన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున యాత్రికులు ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. అది చూస్తే 3వ స్నాన ఘట్టం పిండ ప్రదానాలు, పితృతర్పణాలు కేటాయించినది ఎంత కిక్కిరిసిపోయిందో ఒకసారి చూడొచ్చు మనం. ఆ 3వ స్నాన ఘట్టాల వద్ద అక్కడంతా పిండ ప్రదానాలు చేయడానికి కేటాయించడంతో దాదాపు 670 మంది పండితులను, బ్రాహ్మణులను అక్కడ ఉంచి పిండ ప్రదానాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఈ గోదావరి ఈ నది దగ్గరకు వచ్చి, నీటి దగ్గరకు వచ్చి స్నానాలు ఆచరించడానికి వీలు లేని, సాధ్యం కాని వ్యక్తులు అంటే వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ, వికలాంగులు కానీ అట్లాంటి వారి కోసం పుష్కర స్నానాలు చేయడానికి వీలుగా ఆ మెట్ల వద్దనే స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశారు. జల్లు స్నానం ఏర్పాటు చేసి స్నాన ఘట్టాలు చేస్తున్న పరిస్థితి ఉంది. భారీగా 2 రోజులు శని ఆదివారాల్లో మహదేవ్పురం నుంచి కాళేశ్వరం వరకు ట్రాఫిక్ పూర్తిగా వాహనాల రద్దీతో స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. 10-12 గంటల మేర ఇది ఇబ్బందులు ఎదుర్కొని పుష్కర స్నానాలకు ఆచరించిన పరిస్థితి ఉంది. ఒకసారి చూడొచ్చు మనం, పెద్దలు, వృద్ధులే కాకుండా పుష్కర స్నానాలకు చిన్న పిల్లలు సైతం, పాలుగారే బుగ్గల చిన్నారులు సైతం ఈ పుష్కర స్నానాలకు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో అటు వృద్ధులు, ఇటు చిన్నారులు, మధ్య వయస్కులు, అసలు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసులకు సంబంధించిన వారు వచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తుండటంతో పుష్కర ఘాట్లో కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. గోదావరి నదీ తీరంలో పుష్కర స్నానం చేసిన ప్రతి యాత్రికుడు కాళేశ్వర ముక్తీశ్వర ఆలయ దర్శనానికి వెళ్తుండటంతో ఆలయం వద్ద భారీగా వరుసలు తీరిన పరిస్థితి ఉంది. భక్తులు ముక్తీశ్వరాన్ని దర్శించుకోవడం కోసం ప్రత్యేకంగా 2 క్యూలు ఏర్పాటు చేశారు. ఒకటి సర్వదర్శనం, మరొకటి 100 రూపాయలు చెల్లించి ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక దర్శనం కోసం 100 రూపాయలకు దాదాపు 1 గంట సమయం పడుతుంటే, సాధారణ భక్తుల సర్వ దర్శనం కోసం కేటాయించింది దాదాపు 3 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు కొంతమంది గోదావరి నదీ తీరంలో పుష్కర స్నానాలు ఆచరించిన యాత్రికులు ఉన్నారు. వారిని మరిన్ని తెలుసుకుందాం. మనం ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, మియాపూర్. ఇక్కడ చాలా పొల్యూషన్ తక్కువ ఉంది, బాగుంది. పుష్కర స్నానం చాలా పుణ్యంగా ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ థింగ్, అందరం ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇలా చేయడం ఎంతో పుణ్యం సాధించుకున్న ఫీలింగ్ వస్తుంది మాకు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మా బాబాయ్ కూడా చెప్తారు. ఇక్కడ 15 సంవత్సరాలకు వచ్చింది పుష్కరాలు. అది మేము ఫ్యామిలీతో వచ్చినాము. మాకు చాలా ఆనందంగా ఉన్నది. 144 సంవత్సరాల తర్వాత వచ్చిన మహా పుష్కరం కావడంతో
ఈ పుష్కర స్నానాలు ఆచరించడం చాలా ఆనందంగా ఉందని వివిధ ప్రాంతాల నుంచి, నగరాల నుంచి, పట్టణాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని దారులు కాళేశ్వరం వైపే అన్న విధంగా మారడంతో కాళేశ్వర క్షేత్రం భక్తజన సంద్రమైన పరిస్థితి ఉంది. పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో సోమవారం నుంచి మహదేవ్పూర్ నుంచి కాళేశ్వరం వరకు వస్తున్న రహదారి సాధారణ స్థితికి చేరుకుని భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అయిపోయిన పరిస్థితి ఉంది. దీంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఇక్కడ పుష్కర స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు శాంతి భద్రతల నేపథ్యంలో అటు ఇది సరిహద్దు ప్రాంతం, అటు మహారాష్ట్రకు, ఛత్తీస్గఢ్ కు, ఈ తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతం కావడంతో ఈ కాళేశ్వరం ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. దాదాపు 3,000 మంది పోలీసులను మోహరించి అదేవిధంగా నిఘా కెమెరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పుష్కర ఘాట్ల వద్ద నుంచి వాహనాలు నిలిపే స్థలం వరకు దాదాపు 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆద్యంతం వాటిని వీక్షిస్తూ తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మహారాష్ట్ర నుంచి ముందు 3 రోజులు మహారాష్ట్ర వైపు నుంచి వస్తున్న యాత్రికులకు ఈ పుష్కర స్నానాలు ఆచరించేందుకు అనుమతించలేదు. కానీ నిన్నటి నుంచి మహారాష్ట్ర వైపు నుంచి కూడా వస్తున్న యాత్రికులకు అనుమతించడంతో ఈ కాళేశ్వర క్షేత్రం మరింత రద్దీ పెరిగిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. సునీత, ఓవర్ టు స్టూడియో.